మన పురాణాల ప్రకారం సాయంత్రం వేళలో అసలు మనం చెడు మాటలు మాట్లాడకూడదు, అలాగే చెడు ఆలోచనలు అనేది చేయకూడదు. ఎందుకంటే తదాస్తు అనేది మన స్వయ విషయంలోనే జరుగుతుంది అంట. సో ఇక్కడ తదాస్తు దేవతల గురించి కొన్ని మాటలైతే చూద్దాము. మన సంప్రదాయం ప్రకారం మనం ఎప్పుడూ మంచి మాటలు అనేది మాట్లాడాలి అంట ఖచ్చితంగా. ఎందుకంటే మన పెద్దలు చెప్తూ ఉంటారు, సాయంత్రం సమయంలో ముఖ్యంగా పైన తదాస్తు దేవతలు అనేవాళ్ళు సంచరిస్తూ ఉంటారంట. అందుకే మనం ఆ సమయంలో ఖచ్చితంగా చెడు మాటలు అస్సలు చెప్పకూడదు, మాట్లాడకూడదు, ఆలోచించకూడదు అంట. ఇలా అని చెప్పి మన పెద్దలు మనకి హెచ్చరిస్తూ ఉంటారు, పదే పదే చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా తదాస్తు దేవతలు అయితే ఆ సమయంలో తిరుగుతూ ఉంటారు. అసలు ఈ తదాస్తు దేవతలు అంటే ఏమిటి? తదా అంటే అలా కానీ అని అర్థం, అస్తు అంటే జరుగుగాక అని అర్థం. మనం ఏది మాట్లాడితే నోటితో ఆ సమయంలో ఖచ్చితంగా అది అనేది జరుగుతుంది అంట. ఆ తదాస్తు అనే మాటకి ఇది అర్థం అన్నమాట. మనం నోటితో ఆ సమయంలో ఏది అంటే ఖచ్చితంగా నిజంగా ఆ పని అనేది అవుతుంది అంట. ముఖ్యంగా సాయంత్రం సంధ్యా సమయంలో ఒక 5 నుంచి 7 గంటల మధ్యలో ఆ తదాస్తు దేవతలు సంచరిస్తూ తిరుగుతూ ఉంటారంట. అదే ప్రజల యొక్క గాఢ విశ్వాస నమ్మకం. ఆ సమయంలో మనము ఎవరికైనా చెడు జరగాలని కోరుకున్నా సరే, లేదు అంటే గనక, లేదా మనకి అదే జరుగుతుంది అని పదే పదే భయపడినా సరే ఆ దేవతలు తదాస్తు అని చెప్పి అంటారంట. ఖచ్చితంగా అలాంటి మాటలు మనం అస్సలు చెప్పకూడదు, భయపడకూడదు చెడు జరుగుతుందని మనకి అని ప్రతీతి అంట. ధనము ఉండి కూడా తరచూ డబ్బు లేదు అని పనిమాల్లో నటించినా సరే నిజంగా ధనము అనేది మన జీవితంలో లేకుండా పోతుంది అంట. ఖచ్చితంగా అందుకే ఎప్పుడు సానుకూలమైన మాటలను మాట్లాడాలి అని చెప్పేసి మన పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకే సంధ్యా సమయంలో అస్సలు మనం చెడు మాటలు, చెడు ఆలోచనలు అనేది చేయకూడదు. మా వీడియోలు వచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్.